ఊటీలో టీ గార్డెన్స్ అంటే కుప్పలు కుప్పలుగా ఉంటాయన్నమాట. బట్ ఆ కుప్పలుగా ఉన్నటువంటి టీ గార్డెన్స్‌లో ది బెస్ట్ వ్యూ పాయింట్ అనంటే కొన్నే ఉంటాయన్నమాట. దాంట్లో ఇక్కడ మనం చూస్తున్నది ఒకటని చెప్పొచ్చు. చూస్తున్నారు కదా! రోడ్డు, కర్వ్స్, టీ గార్డెన్ లేయర్ చాలా ఉందన్నమాట. సో, అదే కాకుండా ఊటీలో హ్యాంగింగ్ బ్రిడ్జెస్ అంటే ఇవి చాలా రేర్‌గా కనిపిస్తాయి బయట కూడా మనకు. సో, ఇక్కడ ఉండడం ఇదొక హైలైట్ అని కూడా చెప్పొచ్చు. అదే కాకుండా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ సన్‌రైజ్ అలా అవుతుంటే ఆ హిల్ స్టేషన్ ఒక వ్యూ పాయింట్‌లో నిల్చొని ఆ హిల్స్‌ని చూసుకుంటూ ది బెస్ట్ మెమరీగా మిగిలిపోతుంది. మార్నింగ్ లేవగానే టీ తాగకుండా ఎవరు ఉండలేరనమాట. బట్ ఆ టీ పౌడర్ ఎలా ఎలా తయారవుతుంది, ఏంటి ప్రాసెస్ అన్ని మనం క్లియర్‌గా చూడొచ్చు ఇక్కడ. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం క్యూన్ ఆఫ్ హిల్స్గా పిలువబడేటువంటి ఊటీని విజిట్ చేయబోతున్నాం అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న నోట్ ఏంటి అని అంటే ఊటీ వీడియోస్ 2 పార్ట్స్గా రాబోతుంది. ఎందుకనంటే ఒకటే పార్ట్లో చేస్తే 45 మినిట్స్ ఉందన్నమాట. వీడియో చాలా లెంతీగా ఉన్నది. సో అందుకే నేను దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ డివైడ్ చేశాను అనమాట. ఫస్ట్ పార్ట్లో నేను బైక్ మీద వెళ్ళాను కాబట్టి బైక్ మీద నేను విజిట్ చేసినటువంటి ప్లేసెస్ ఏమున్నాయో చూపిస్తాను. సెకండ్ పార్ట్లో ఒక ట్రావెల్ బస్లో ఒక గైడ్తో వెళ్ళి ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసిన వీడియోస్ అన్ని అప్లోడ్ చేశాను అనమాట. ఇప్పుడు మనం మన తెలుగు 2 రాష్ట్రాల నుంచి ఊటీకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలనేది ఒకసారి చూద్దామన్నమాట. సో ఎవరైనా ఊటీకి ప్లాన్ చేస్తే ఊటీ ఒక్కటే కాకుండా ఊటీతో పాటు కోయంబత్తూర్, నెక్స్ట్ మైసూర్ ప్లాన్ చేసుకుంటే 3 ప్లేసెస్ కవర్ అవుతాయి అనమాట. ఎలా అంటే మైసూర్ నుంచి స్టార్ట్ చేస్తే మైసూర్, ఊటీ, కోయంబత్తూర్. ఇక్కడ కోయంబత్తూర్ నుంచి స్టార్ట్ చేస్తే కోయంబత్తూర్, ఊటీ, మైసూర్ అనమాట. ఇలా 3 ప్లేసెస్ కవర్ అవుతాయి. అలా లాంగ్ అవుతుంది మైసూర్తో కలుపుకుంటే అనుకుంటే మీరు ఎట్లయినా ఇక్కడ నుంచి వెళ్ళాలనుకుంటే కోయంబత్తూర్ నుంచి వెళ్ళాలి. సో కోయంబత్తూర్, ఈసా ఈ 2 కలుపుకొని ఊటీని ప్లాన్ చేసుకురనుకో మీకు 2 ప్లేసెస్ కవర్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఎలా వెళ్ళొచ్చు ఈ ఊటీకి అని అంటే మీరు ఎక్కడి నుంచి అయినా సరే మనకు కోయంబత్తూర్కి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రైన్ డీటెయిల్స్. సో మనకు కోయంబత్తూర్ నుంచి ఊటీకి న్యూ బస్ స్టాండ్ నుంచి బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. కోయంబత్తూర్లో దిగిన తర్వాత కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ నుండి న్యూ బస్ స్టాండ్కి అప్రాక్సిమేట్ ఒక 5 కిలోమీటర్స్ అలా ఉంటుందన్నమాట. బస్సు ఎక్కిన తర్వాత మనకు ఊటీ అక్కడ నుండి వెళ్ళి అరౌండ్ 90 కిలోమీటర్స్ అలా వస్తుంది ఆ కోయంబత్తూర్ నుండి. మీరు ఒకవేళ టాయ్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం మెట్టుపాలెం నుంచి మనకు టాయ్ ట్రైన్స్ అవైలబుల్గా ఉంటాయి. ముందే టికెట్స్ బుక్ చేసుకొని టాయ్ ట్రైన్ వెళ్ళొచ్చు అనమాట. కోయంబత్తూర్ నుంచి మెట్టుపాలెం వరకు బస్సులో వెళ్ళి అక్కడ నుంచి టాయ్ ట్రైన్కి వెళ్ళాలి. ఈ 2 వేస్ కాకుండా ఇంకా ఎవరైనా త్రో ఎయిర్పోర్ట్ అంటే ఎయిర్వేస్లో రావాలనుకుంటే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి కోయంబత్తూర్ అనమాట. సో మళ్ళీ అక్కడ నుంచి మీరు బస్సు కానీ లేదంటే టాయ్ ట్రైన్లో కానీ వెళ్ళాల్సిందే. ఊటీ రీచ్ అయిన తర్వాత స్టే విషయానికి వస్తే బేసిక్గా 1000-1200 నుంచి హోటల్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయన్నమాట. కొంచెం మంచి హోటల్ కావాలనుకుంటే 1500-2000 దొరుకుతుంది. అది కాకుండా కొంచెం సోలోగా సింగిల్గా ట్రావెల్ చేసేవాళ్ళు తక్కువలో అని అంటే అక్కడ మనకు ట్రావెల్ హాస్టల్స్ ఉంటాయన్నమాట. లైక్ జోస్టల్, తర్వాత ది హాస్టలర్ అని చెప్పేసి మీరు వెబ్సైట్లో చూస్తే మీకు తక్కువలో దొరికేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇక మనం వీడియో విషయానికి వస్తే ఇక్కడ చూస్తున్నారు కింద ఈ కర్వ్, దీన్ని హెయిర్ పిన్ కర్వ్ అంటారనమాట. హెయిర్ పిన్ కర్వ్ షేప్లో ఉంటుంది కాబట్టి అది. సో ఇక్కడ వ్యూస్ మాత్రం చాలా బాగుంటాయి. మనం ఊటీకి రీచ్ కావడానికంటే ముందే 10-12 కిలోమీటర్ డిస్టెన్స్ నుండే మనకు టీ గార్డెన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట. సో వ్యూస్ అయితే ఇలా ఉంటాయి. మనకి వెళ్ళే దారిలో మధ్యలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్, కెనాల్స్ లాగా వస్తుంటాయి. మొత్తం హిల్ స్టేషన్ కాబట్టి కొన్ని చోట్ల ఇలా మనకు చిన్న చిన్న వాటర్ ఫాల్స్ లాగా కనిపిస్తుంటాయి. సో వర్షాకాలంలో ఇంకెక్కువ ఉంటాయి అనమాట ఇలాంటివి. సో మనం మామూలుగా ఊటీ అని అంటే ఇమేజెస్లో లేదంటే ఎక్కడైనా గూగుల్లో కానీ చూసినప్పుడు ఇమేజెస్ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి అనమాట. మనకు ఒక టాప్ స్టేషన్ అంటే ఒక వ్యూ పాయింట్ దగ్గర నిల్చొని కింద విలేజెస్ సైడ్ చూస్తే మొత్తం అలాగే ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఇట్లా కిందికి చిన్న చిన్న విలేజెస్ లాగా భలే అనిపిస్తుంది అనమాట. సో మొత్తానికైతే మనం క్యూన్ ఆఫ్ హిల్స్గా పిలువబడేటువంటి ప్లేస్కి ఊటీకి రీచ్ అయ్యాం. ఇంకో 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నాం. నేను బైక్ మీద వెళ్ళాను కాబట్టి ఫస్ట్ డే రోజు అక్కడ నేను ఎక్స్పీరియన్స్ చేసిన ప్లేసెస్ ఏమున్నాయో డైరెక్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను వెళ్ళిన ప్లేస్ వచ్చేసి టీ ఫ్యాక్టరీ అనమాట. బెంచ్ మార్క్ టీ ఫ్యాక్టరీ అది. ఇది ఒక ప్రైవేట్ టీ ఫ్యాక్టరీ. దీంట్లో మనకి ఎంట్రీ 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు వాళ్ళు. లోపల మనం ఒక టీ ఫ్యాక్టరీ, తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ అవన్నీ చూడొచ్చు అనమాట. ఇక్కడ నేను లోపలికి వెళ్ళి ప్రతిదీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ప్రిపేర్ చేస్తారు వాళ్ళు అనేవి. లోపలికి వెళ్ళే ముందు వాళ్ళు ఒక చిన్న బ్రీఫ్ ఇస్తారనమాట మనకి. అది కూడా చూసి దాని తర్వాత మనం లోపలికి వెళ్ళాలి. మీకు అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ప్రాసెస్ ఎలా ఉంటుందో లోపల. The tea is oxidized. The tea leaves are oxidized or fermented according to the room temperature, and after fermentation it is dried at 135 degrees Celsius. Once the leaves are dry, it is sent into fiber mat, where the fiber and flaky tea is sorted through static electricity and further sorted to its shapes and sizes. Finally, they are packed into an airtight container to maintain the goodness of the tea.
టీ మేకింగ్ ప్రాసెస్లో వాళ్ళు చేసేటువంటి ఫస్ట్ థింగ్ ఏంటంటే లీవ్స్ని వాళ్ళు ఫార్మెంటేషన్ చేస్తారనమాట. ఈ ఫార్మెంటేషన్ అంటే ఏంది అని అంటే ఆక్సిజన్ లేనటువంటి ఒక టెంపరేచర్లో వాళ్ళు మాలిక్యూల్స్ని ఎలక్ట్రాన్స్ని కొంచెం ఇట్లా డివైడ్ చేసే ప్రాసెస్ అనమాట అది. సో అక్కడ అవన్నీ జరుగుతుందనమాట. అది జరిగిన తర్వాత దాంట్లో మొత్తం ఒక పాయింట్లో హీట్ చేస్తారు బాగా, అంటే 135 సెల్సియస్ హీట్లో దాంట్లో బాగా హీట్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఆ లీవ్స్ని డ్రై చేస్తారు, ఎండబెడతారనమాట. ఆ ఎండబెట్టిన తర్వాత ఆ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత దాన్ని మొత్తం ఒక ఫైబర్ మ్యాట్ మీదకి పంపిస్తారనమాట మిషన్లో. ఫైబర్ మ్యాట్ మీద కొంచెం ప్రాసెసింగ్ జరిగి ఆ ఫైబర్ మ్యాట్ దగ్గర ఏమవుతుందంటే మొత్తం అది చిన్న చిన్న పీసెస్లా కట్ అయిపోతుంది అనమాట. సో కట్ అయిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళి క్రషింగ్ మిషన్లోకి వెళ్తుంది. ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట. ఇక్కడ మీరు మిషనరీ టీ పౌడర్ మేకింగ్కి ఏ మిషనరీ ఎట్లుంటుంది అనేది మిషనరీ చూడండి. తర్వాత ఎక్కడెక్కడ లీవ్స్ ఎట్లా క్రష్ అవుతాయి, ఏ స్టేజ్లో ఎంతగానో క్రష్ అవుతాయి అనేది మీకు ముందు చూపిస్తాను క్లియర్గా. సో ఇక్కడ మిషనరీ ఏదైతే ఉందో ఇది మొత్తం మనకు టీ పౌడర్ మేకింగ్, అంటే టీ పౌడర్ తయారు చేయడానికి వాడేటువంటి మిషనరీ అనమాట. అంటే ఒక్కొక్క టీ, అంటే ఇప్పుడు గ్రీన్ టీకి ఒక ఫ్లేవర్స్ ఉంటాయి, తర్వాత నార్మల్ టీకి ఒక ఫ్లేవర్స్ ఉంటాయి కదా, అలా డిఫరెంట్ స్టేజెస్లో అవి హీట్ చేయడం కానీ దాంట్లో కావాల్సిన టెంపరేచర్స్ని మెయింటైన్ చేయడం కానీ ఒక్కొక్క మిషన్ సపరేట్గా ఉంటుంది అనమాట వాటి కోసం. సో ఇది టీ మేకింగ్ ప్రాసెస్ మీకు ముందు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అక్కడ నుంచి మనం ఎగ్జిట్ అయ్యేటప్పుడు దాంట్లో వాళ్ళు తయారు చేసిన టీ ప్యాకింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా సేల్ చేశారనమాట. మనకు తక్కువలో కూడా దొరుకుతాయి, మనకు కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు. సో ఇది బెంచ్ మార్క్ సంబంధించినటువంటి టీ ఫ్యాక్టరీ. దీంట్లో వీళ్ళు మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. జస్ట్ మన మెషినరీ చూడడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ మనకు వెళ్ళేటువంటి దాంట్లో క్లియర్గా చూపిస్తాను మీకు. సో అక్కడ మనకు చాక్లెట్ ఫ్యాక్టరీ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చూసేది మొత్తం అదే. మనకు చాక్లెట్స్ వాటి యొక్క రేట్స్ అవన్నీ వాళ్ళు అక్కడ పెడతారు, అవి కూడా చూడొచ్చు, కావాలంటే మనం కొనుక్కోవచ్చు అనమాట. బెంచ్ మార్క్ టీ ఫ్యాక్టరీ నుంచి బయటకు వస్తే మనకు ఆ వ్యూ పాయింట్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి మనకు ఊటీ సిటీ మొత్తం కనిపిస్తుంది. సూపర్ ఉంటుంది అనమాట వ్యూ మాత్రం. ఇక్కడే మనకు జిప్ లైన్ కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా చేయొచ్చు. చూస్తున్నారు కదా వ్యూ పాయింట్ నుంచి సిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అబ్బా, నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది టౌన్ మాత్రం. సో ఇక్కడ మనకు పక్కనే ఉన్నటువంటి గవర్నమెంట్ టీ ఫ్యాక్టరీకి వెళ్దాం. దాంట్లో మనకు టీ మేకింగ్ ప్రాసెస్ క్లియర్గా చూపిస్తాను మీకు. వెళ్దాం ఇంకా మనం అక్కడికి. ఈ టీ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళగానే ఫస్ట్ అయితే మనకు ఆ టీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇక్కడ ఆ ప్లాంటేషన్ అనేది ఎలా జరిగింది, వాటి గురించి మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. సో తర్వాత ఇక్కడ మనం టీ ఏమంటారు లీవ్స్ నుంచి ప్రాసెసింగ్ ఎలా జరుగుతుందో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. అంటే ఏ స్టేజ్లో ఎలా క్రష్ అవుతుంది, ఆ మిషన్స్ ఏమేమి మిషన్స్ ఇక్కడ ప్రాసెసింగ్ ఎలా చేస్తాయి అనేది ఇక్కడ మనకు ఒక డెమోలాగా చూపిస్తారు. సో మనం డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్తే ఏంటంటే ఇక్కడ లీవ్స్ కనిపిస్తున్నాయి కదా, వాళ్ళు తోట నుంచి తెంపుకొని వచ్చిన లీవ్స్ ఆ ఫ్యాక్టరీ రాగానే ఒక 12 అవర్స్ వాటిని ఆరబెడతారనమాట. ఆరబెట్టిన తర్వాత మొత్తం ఇలా మిషన్ మీద వేసేస్తే ఇలా కేసెస్లో వచ్చి మిషన్లోకి పంపిస్తారనమాట. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట ఇది. సో వర్కర్స్ ఈ దీంట్లో నింపి అక్కడ నుంచి పంపిస్తారు. మొత్తం క్రేన్తో ఇలా నడుస్తుంది అనమాట, చైన్ సిస్టమ్ లాగా ఉంటుంది ఇది. సో దీంట్లోకి వచ్చినటువంటి లీవ్స్ ఇలా మిషన్లో పడతాయి అనమాట. ఇక్కడ మనకు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ క్రషింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట, ఆ టీ లీవ్స్ది. సో ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్తున్న కొద్దీ ఒక్కొక్క స్టేజ్ని అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మనం కిందికి కూడా వెళ్ళి నేను క్లియర్గా చూపిస్తాను ప్రతిదీ మీకు. ఇక్కడ ఫస్ట్ స్టేజ్లో మనకు జస్ట్ ఒక 10% అలా క్రష్ అవుతుంది అంతే అనమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళి మొత్తం కిందకి వెళ్తుంది. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో మళ్ళీ సిస్టమ్ ఉంటుంది అనమాట పెద్దగా. అక్కడ నుంచి క్రష్ అయింది ఇదిగో ఇక్కడికి వస్తుంది అనమాట. ఇది సెకండ్ స్టేజ్. ఇక్కడ లిటరల్గా 70% వరకు మొత్తం క్రష్ అయిపోతుంది అనమాట. మ్యాక్సిమం ఆఫ్ లీవ్స్ మొత్తం క్రష్ అయిపోతుంది ఇక్కడ. సో దాంట్లో కొంచెం వాటర్ క్వాంటిటీ కొంచెం పచ్చి ఉంటుంది కదా, అలా ఉంటుంది అనమాట. ఇక్కడ మనం చూస్తున్నాం కదా. సో అక్కడి నుంచి వెళ్ళి అదంతా ఒక ఫైబర్ మ్యాట్ ఉంటుంది ఇక్కడ చూస్తున్నాం కదా. సో ఈ మ్యాట్ కింది నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది అనమాట. ఆ కింది నుంచి వెళ్ళి ఆ ప్రాసెసింగ్ జరుపుకుంటూ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఫైబర్ మ్యాట్ ఉంటుంది పక్కనే, దాని కిందకి వెళ్తుంది అనమాట. సో ఇదంతా ఏమవుతుందనంటే దాంట్లో ఉన్నటువంటి వాటర్ క్వాంటిటీ అంతా అబ్జర్వ్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఇలా వెళ్తుంది అనమాట. మ్యాక్సిమం 70 to 80% క్రష్ అయిపోతుంది అక్కడ. అక్కడి నుంచి వెళ్ళి కంటైనర్లోకి వస్తుంది. ఈ కంటైనర్ ఏం చేస్తుందనంటే దాంట్లో ఉన్నటువంటి వాటర్ క్వాంటిటీని అదంతా అబ్జర్వ్ చేసుకొని దాన్ని మొత్తం డ్రైగా మారుస్తుంది అనమాట. సో ఇక్కడ మ్యాక్సిమం ఆఫ్ ఏమంటారు టీ పౌడర్ రెడీ అయిపోతుంది అనమాట ఈ స్టేజ్లో. ఇక్కడ మనం చూస్తున్నాం కదా కొంచెం పచ్చి మొత్తం అలా మిక్స్డ్గా ఉంటుంది అనమాట ఇక్కడ. అక్కడి నుంచి వెళ్ళి కంటైనర్ ఉంది కదా, కంటైనర్ నుంచి ప్రాసెసింగ్ జరిగి నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసరికి మొత్తం రా మెటీరియల్ వస్తుంది అనమాట మనకి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా టీ పొడి, ఇదే అనమాట టీ పొడి. కాకపోతే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే టీ పొడి మనం ఎప్పుడైనా షాప్లో కొన్నప్పుడు కొంచెం దొడ్డు టీ పొడి, తర్వాత కొంచెం సన్న టీ పొడి, ఇట్లా 2-3 టైప్స్ ఉంటాయి కదా, ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ లాగా.
అక్కడ టీ పొడి రా మొత్తం ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి వచ్చి కిందికి వచ్చినదంతా మళ్ళీ ఇక్కడ డివైడ్ అవుతుంది అనమాట. కొంచెం సన్నగా ఉన్నదంతా ఒక దాంట్లాగా, కొంచెం దొడ్డుగా ఉన్నది మొత్తం ఇంకో దాంట్లోకి ఇక్కడ డివైడ్ అయిపోయి బయటకు వస్తుంది అనమాట. ఇక్కడ మొత్తం ఒక కంటైనర్స్ లాగా ఉంటాయి, అంటే సపరేట్గా ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఏమంటారు ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ లాగా కంటైనర్స్ ఉంటాయి అనమాట. ఆ కంటైనర్స్లోకి వచ్చి అక్కడ నుంచి డైరెక్ట్గా ప్యాకింగ్కి వచ్చేస్తుంది. అంటే ప్యాకింగ్ కూడా వాళ్ళదే ఉంటుంది, ఏ కంపెనీ వాళ్ళది వాళ్ళు ప్యాకింగ్ చేస్తారనమాట. అక్కడే టీ పొడి మొత్తం ఒక మిషన్లోకి వస్తే ఆ మిషన్లో నుంచి ప్యాకింగ్ అయిపోయి ప్యాకెట్స్ కూడా కిందికి వచ్చేస్తాయి. 1/2 kg 1 kg ఇట్లా, అంటే చిన్న ప్యాకెట్లు కాదు, పెద్ద 1 kg 2 kg 1/2 kg ఇలా ఉంటాయి అనమాట. ప్రాసెసింగ్ మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఇక్కడ మొత్తం ప్యాకింగ్ అయిపోయి డైరెక్ట్ ప్యాకెట్స్ మనకు బయటకు వస్తాయి అనమాట. ఇది టీ మేకింగ్ యొక్క ప్రాసెస్. కాకపోతే డిఫరెంట్ ఫ్లేవర్స్కి డిఫరెంట్గా కంటైనర్స్ అవి సపరేట్గా ఉంటాయి, బట్ ప్రాసెస్ మాత్రం సేమ్ ఇదే అనమాట. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది ప్యాకింగ్ మిషన్. పైన మొత్తం మనకు టీ పౌడర్ వచ్చేసి ప్యాకింగ్ అయిపోయి కిందకి వచ్చేసి, సో అక్కడ టీ తీసుకున్న తర్వాత మనకు ఒక శాంపిల్ ఇస్తారు వాళ్ళ కంపెనీది, అది తీసుకొని బయటకు వచ్చేసేయాలి. అక్కడ నుంచి బయటకు వచ్చేస్తే మనకు చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంటుంది అనమాట పక్కనే. ఇక్కడ మనం చూస్తున్నది చాక్లెట్ ఫ్యాక్టరీ ఎంట్రన్స్. దీంట్లోకి మనకి వెళ్ళగానే వాళ్ళు ఏమైతే చాక్లెట్స్ ఫ్లేవర్స్ వాళ్ళ దగ్గర ఉంటాయో అవి మనకు డెమో ఇస్తారు, ఒక 2-3 పీసెస్. అవి మనం తినొచ్చు. సో దాని లోపలికి వెళ్తే మొత్తం వాళ్ళు చేసినటువంటి చాక్లెట్స్ వాటి యొక్క కాస్ట్ అవన్నీ ఉంటాయి, అది మనం చూడొచ్చు. మనకు కావాలంటే తీసుకొని అక్కడ నుంచి బయటకు వెళ్ళొచ్చు అనమాట. ఇది టీ చాక్లెట్ యొక్క కథ అనమాట. ఇక్కడ ఈ టీ ఫ్యాక్టరీ చూసుకున్న తర్వాత మనమైతే దూడబిట్ట పీక్కి వెళ్తున్నాం. ఇది ఊటీలోనే హైయెస్ట్ వ్యూ పాయింట్ అనమాట. సో అక్కడికి వెళ్ళి మనం అక్కడ వ్యూస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా చూపిస్తాను ఇప్పుడు. ఇట్లనే కార్స్ డేంజరస్ వస్తే ఒక్కటే సడన్గా దూడబిట్ట పీక్ పాయింట్కి అయితే వచ్చేసామన్నమాట. సో మనకి ఎంట్రీ నుంచి మనకైతే మొత్తం షాపింగ్స్ ఉంటాయి ఇక్కడ. మనం ఏదైనా కావాలంటే ఇక్కడ షాప్ చేసుకోవచ్చు. స్వెటర్స్ కానీ, లేదంటే చేతికి గ్లౌజెస్ కానీ, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ, మనకి ఏదైనా కావాలంటే ఇక్కడ షాప్ చేసుకోవచ్చు. సో లోపలికి వెళ్ళగానే మనకైతే టికెట్ కౌంటర్ ఉంటుంది. అక్కడ నుంచి వెళ్ళి మనం లోపలికి వెళ్తే వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వ్యూ పాయింట్ హైట్ వచ్చేసి ఎంత అంటే 2637 మీటర్స్, అంటే సీ లెవెల్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి హైట్ అనమాట ఇది. ఈ వ్యూ పాయింట్ని చూస్తే మనకు ఆ వ్యాలీ లాగా, ఆ తర్వాత నెక్స్ట్ ఏమంటారు ఊటీ టౌన్ వ్యూస్ ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. సో మనం వాచ్ టవర్ పైకి కూడా చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. ఈ సరౌండింగ్స్ అయితే ఇలా ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి చూస్తే వ్యూస్ అంటే ఆ గ్రీనరీ, ఆ హిల్స్, ఆ క్లౌడ్స్ చాలా బాగుంది. ఇది వాచ్ టవర్ పైకి ఎక్కిన తర్వాత అక్కడ నుంచి చూసే ఆ వ్యూ అనమాట. ఇక్కడ కిందికి వెళ్తే మనకు ఇంకా చూడడానికి ప్లేసెస్ ఉంటాయంట, అక్కడ కూడా వెళ్దాం మనం. సో పబ్లిక్ అయితే బాగానే ఉన్నారు ఇక్కడ. సో వ్యూస్ మాత్రం లిటరల్లీ ఆసమ్, చూస్తున్నారు కదా. సో ఇదే మనకు ముందుకెళ్తే కొంచెం వాక్లా ఉంటుంది అనమాట. ఈ వాక్లా కిందికి వెళ్తే మనకు ఊటీ సిటీ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ విలేజెస్, చిన్న విలేజెస్ ఉంటాయి, అవన్నీ మనకు భలే వ్యూ ఉంటుంది అనమాట. వ్యూ చూడండి ఒకసారి మీరు కూడా ఎలా ఉంటుంది వ్యూ అనేది. సో ఇక్కడ మనం చూస్తున్నది వచ్చేసి వ్యూస్ మొత్తం ఫారెస్ట్ ఏరియా, దాంట్లో చిన్న విలేజెస్, ఆ క్లౌడ్స్, ఆ హిల్స్, ఇది ఇక్కడ పరిస్థితి అనమాట. సో ఇక్కడ నుంచి నేనైతే మెల్లిగా రిటర్న్ అయ్యాను నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి. సో వెళ్ళేటువంటి ఆ రోడ్ మాత్రం చాలా ట్రాఫిక్తోని టూ మచ్ ఉండే. చూస్తున్నారు కదా ఎట్లుందో పరిస్థితి. ఆ ప్లేస్ నుంచి నేను రిటర్న్ అయ్యాను అనమాట. సో రిటర్న్ అయ్యే దారిలో నాకు ఒక దగ్గర టీ గార్డెన్ కనిపించింది. నిజంగా అక్కడ నుంచి వ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండే అబ్బా. సో ఇమ్మీడియట్గా నేను అక్కడ ఎంట్రీ 10 రూపీస్ ఉండే, 15 మినిట్స్ టైం అని చెప్పారు. బట్ నేను దగ్గర అక్కడ 40 మినిట్స్ దాకా ఉన్నాను అనమాట లోపల. చాలా అంటే చాలా బాగుంది వ్యూ మాత్రం. చూడండి ఒకసారి ఆ రోడ్డు, ఆ కర్వ్స్, ఆ హిల్స్, అసలు సూపర్ లొకేషన్ అనిపించింది నాకు మాత్రం ఇది. అంటే బేసిక్గా టీ గార్డెన్స్ చాలా ఉంటాయి ఇక్కడ, చాలా కాదు మొత్తం టీ గార్డెన్సే ఉంటాయి. బట్ ఇలాంటి అంటే మంచి లొకేషన్లో, ప్రైమ్ లొకేషన్లో ఉండేటువంటి టీ గార్డెన్స్కి వెళ్తే మాత్రం ఆ ఎక్స్పీరియన్స్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ రోడ్డు, ఈ వ్యూ అంటే ఇట్లా స్టెప్ బై స్టెప్ మనం సినిమాలో చూస్తాం కదా, అదే స్టైల్లో ఉంది అసలు. మొత్తం గ్రీనరీ, ఆ హిల్స్, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండే వ్యూ మాత్రం. సో నేను చాలా టైం స్పెండ్ చేశాను ఇక్కడ. సో ఇక్కడ టీ గార్డెన్స్ గురించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, టీ గార్డెన్స్ 80 to 100 years లైఫ్ ఇస్తాయంట.
ఒకసారి ప్లాంట్ చేస్తే అవి 100 ఇయర్స్ వరకు ఉంటాయి అనమాట. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మనం క్రాప్ని కట్ చేసుకోవచ్చు అనమాట. సో అది టీ గార్డెన్ యొక్క హిస్టరీ. సో నేను అక్కడ చాలా టైం స్పెండ్ చేశాను. నా గింబల్ అక్కడ ప్లేస్ చేసి నేను కొన్ని వీడియోస్ కూడా తీసుకోవడానికి ట్రై చేశాను. ఇదనమాట. సో చాలా బాగుంది ఈ టీ గార్డెన్ మాత్రం నాకు చాలా నచ్చింది. అంటే చాలా గార్డెన్స్ ఉంటాయి, బట్ మనం అక్కడ కొన్ని ప్రైవేట్ ఉంటాయి, అలౌ చేయరు. మనం అక్కడ మనకు నచ్చిన ప్లేస్లో అలాగే కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి గవర్నమెంట్ రోజ్ గార్డెన్. సో ఈ గవర్నమెంట్ రోజ్ గార్డెన్ యొక్క ఎంట్రీ టికెట్ 75 రూపీస్ పర్ పర్సన్ అనమాట. సో నాకు ఎందుకు కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట టికెట్ ప్రైస్. బట్ ఆ టికెట్ డిజైన్, దాని మీద ఆ ఫ్లవర్స్ బాగుంది ఇది డిజైన్. సో మనం గవర్నమెంట్ రోజ్ గార్డెన్ లోపలికి వెళ్తే మనకైతే ఎంట్రీ ఇలా ఉంటుందన్నమాట స్టార్టింగ్లో. సో దీంట్లో మామూలుగా ఏప్రిల్ మే ఆ టైంలో వస్తే ఫ్లవర్స్ షో జరుగుతుందంట. మనం వెళ్ళిన టైంకి అయితే కొన్ని ఫ్లవర్స్ అవైలబుల్ ఉండే. ఇక్కడ నుంచి సిటీ వ్యూ కూడా బాగుంది, చాలా నైస్ ఉందన్నమాట, మంచిగా అనిపిస్తుంది హిల్ స్టేషన్స్. సో ఇక్కడ ఫ్లవర్స్ చాలా ఉన్నాయి, చాలా బాగుంది ఉన్న కాడికైనా. బట్ కాకపోతే ఈ గార్డెన్ చాలా పెద్దదన్నమాట. మొత్తం తిరిగే ప్రయత్నం చేస్తే ఆ టైం కొంచెం వేస్ట్ అయ్యేలా ఉంది. చాలా కిందికి స్టెప్ బై స్టెప్ ఉంటుంది అనమాట. అంత కిందికి వెళ్ళి అలా పైకి ఎక్కాలంటే చాలా టైం కిల్ అవుతుంది ఇక్కడ. బట్ ఇక్కడ ఫ్లవర్స్ని చూసి కాస్త టైం స్పెండ్ చేసి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట. సో బాగుంది ఓవరాల్గా ఆ రోజ్ గార్డెన్ కూడా. ఫ్లవర్స్ ఉన్న కాడికైతే బెటర్గానే ఉన్నాయి. ఇది ఆ రోజ్ గార్డెన్ యొక్క సంగతి అనమాట. అక్కడ నుంచి నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి ఆ ఊటీ బోట్ హౌస్ అనమాట. సో ఈ బోట్ హౌస్ ఒక విశేషాలు ఏంది లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. మనకు ఊటీ హౌస్ బయట నుంచి అయితే వ్యూ ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఒక సింబాలిక్ లాగా ఉంటుంది. దాని పక్కనే మనకు పిల్లలు ఆడుకోవడానికి కొన్ని గేమ్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఇది లేక్ ఓవరాల్ వ్యూ అనమాట. సో మనకి ఊటీ బోట్ హౌస్ ఎంట్రీ టికెట్ వేరే, లోపల బోట్ టికెట్ వేరే అనమాట. సో జస్ట్ ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే మళ్ళీ లోపల మనం ఏ బోట్ అయితే ఎక్కాలనుకుంటున్నామో ఆ బోట్ ఛార్జెస్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనం బయట నుంచి చూస్తున్నాం కదా, ఇది ఆ గేమ్స్ ఇక్కడ లోపల బోట్ హౌస్ అదనమాట. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తే ఇక్కడ వే అనమాట లోపలికి వెళ్ళడానికి. ఇది లోపలికి వెళ్ళిన తర్వాత మనకు ఎంట్రీలోనే మనకు అక్కడ ఏమేమి బోట్స్ అవైలబుల్ ఉన్నాయి, దాని ఛార్జెస్ ఏంటి క్లియర్గా ఉంటుందన్నమాట. సో దాంట్లో చాలా టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయన్నమాట. పెడల్ బోట్స్, ఆ తర్వాత మోటార్ బోటు, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. సో మీ ఇంట్రెస్ట్ని బట్టి ఏదైనా ఉంటే మీరు ట్రై చేయండి అక్కడ. నేనైతే ఏం వెళ్ళలేదు లోపల. సో ఇక్కడ ఇది బోట్ హౌస్ ఒక వ్యూస్ అనమాట. ఇవి చాలామంది పబ్లిక్ కూడా ఉంటారు అక్కడ. సో చాలా టైప్స్ ఆఫ్ బోట్స్ అని చెప్పాను కదా, దాంట్లో ఇది కూడా ఒకటి. సో ఇట్లా పెడల్ బోట్స్ ఇవన్నీ ఇక్కడ మనం చూస్తున్నాయి. సో చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటుంది. ఇట్లా చాలా రకాల బోట్స్ ఉన్నాయన్నమాట. ఇక మన బడ్జెట్ని మన గుంపుని బట్టి వెళ్ళొచ్చు అనమాట, ఏదో ఒకటి చూస్ చేసుకొని. సో అక్కడ టైము ఎక్కువ ఏం చూడాల్సింది ఏం లేదు. అక్కడ 2-3 ఫొటోస్ తీసుకొని అక్కడ నుంచి బయటకి వచ్చేసాను అనమాట. సో బయటకు వచ్చేటప్పుడు మనకు 7D సినిమా అని చెప్పేసి ఒకటి ఉంది. సో మేబీ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే టైం స్పెండ్ అవుతుండొచ్చు ఇక్కడ. సో అవన్నీ చూసేసుకొని వెళ్ళొచ్చు అనమాట. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ బోట్ హౌస్ ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే మనకు థ్రెడ్ గార్డెన్ అని ఉంటుంది అనమాట. సో ఈ థ్రెడ్ గార్డెన్ ఏంది అని అంటే మొత్తం థ్రెడ్స్తోని ఫ్లవర్స్ ఉంటాయి లోపల. నేను చెప్పేదానికంటే లోపలికి వెళ్ళగానే మనకు అక్కడ ఒక గైడ్ ఉండి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. ఒకసారి వినండి మీరే, మీకే అర్థమవుతుంది. తెలుగులోనే చెప్పారు ఆమె కూడా. మొత్తాన్ని దారంతోనే చేస్తారు. 6 కోట్ల మీటర్ దారం యూజ్ చేసి 7 మంది మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి 12 ఏళ్ళుగా పూర్తి చేసిన గార్డెన్. సుజీ కాదు, మెషిన్ కాదు, చేతితోటే చేస్తున్నారు. ఇలా చేసినారంటే షర్ట్ లోపల పెట్టి క్యాన్వాస్ మెటీరియల్ ఆకులు షేపులు, పువ్వులు షేపులు కట్ చేసి దానికి దారం చేస్తున్నారు. కొమ్ములకు కాపర్ వైర్ యూజ్ చేస్తారు. ఈ గార్డెన్ యూనిక్ వరల్డ్ రికార్డ్, ఇండియా బుక్స్ ఆఫ్ రికార్డ్, తమిళనాడు బుక్స్ ఆఫ్ రికార్డ్. క్రియేటివిటీ యాంటనీ జోసెఫ్ ఫ్రమ్ కేరళ. లాస్ట్లో శాంపుల్ చూపిస్తారు, పట్టుకొని చూడండి, సేల్స్కు చూపిస్తారు. అదన్నమాట సంగతి. సో 6 కోట్ల మీటర్ల దారాన్ని ఉపయోగించి ఈ థ్రెడ్ గార్డెన్ అయితే నిర్మించారనమాట. సో ఈ థ్రెడ్ గార్డెన్కి యూనిక్ వరల్డ్ రికార్డ్స్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్, తమిళనాడు బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా సొంతం చేసుకుందనమాట. సో ఈ విశేషం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఫ్లవర్స్, ఆ లీవ్స్, ఆ తర్వాత అక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్, ప్రతిదీ మొత్తం థ్రెడ్తోనే తయారు చేశారనమాట. అంటే లోపల వాళ్ళు అట్ట ముక్కలతో కట్ చేసి దానికి ఫ్లవర్ షేప్లో ఉన్నటువంటి దానికి దారం చుడతారనమాట. అప్పుడు రెడ్ కలర్ది, గ్రీన్ కలర్ ఇది దారం చుట్టి వాళ్ళు ప్రిపేర్ చేశారనమాట. అసలు కొంచెం డౌట్ కూడా రాదు మనకు అవి చూస్తున్నంతసేపు. అసలు భలేగా అనిపించింది అవి చూస్తుంటే. సో నేను కూడా నమ్మలేదు, ఈయనే దాన్ని నిర్మించింది మొత్తం ఆ ఫ్లవర్ గార్డెన్ని. అసలు ఈ ఆర్టిస్ట్ మాత్రం గ్రేట్ అబ్బా, మామూలు విషయం కాదు ఇది. సో నాకు డౌట్ వచ్చిందంటే ఇంత మంచిగా ఎట్లా పాసిబుల్ అవుతుంది అని చెప్పేసి. సో మనం నెక్స్ట్ ముందుకెళ్తే మనకు అది శాంపుల్ కూడా ఇచ్చారన్నమాట చూడడానికి, అంటే ఎట్లా తయారు చేశారో, దాన్ని ఎట్లా క్రియేట్ చేశారని చెప్పేసి. సో దాన్ని చూసిన తర్వాత కొంచెం నమ్మకం వచ్చింది నాకు. ఇక్కడ చూస్తున్నాం కదా, అదే మొత్తం అట్ట ముక్కలతోనే దాన్ని షేప్ కట్ చేసి దానికి ఇట్లా దారం చుట్టారనమాట మెల్లిగా. అంటే ఎంత ఓపికతో చేస్తే అవుతుంది కదా ఇది, ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్, రైట్? సో బాగుంది, చాలా బాగుంది అనమాట. ఇది ఎన్ని రికార్డ్స్ సొంతం చేసుకోవడం తప్పేం లేదు ఇది. సో ఇవి ఇక్కడ కొన్ని శాంపిల్స్ కూడా ఉంచారనమాట వాళ్ళు చేసినవి. మనం కావాలంటే వాటిని కూడా కొనుక్కోవచ్చు.
సో ఈ థ్రెడ్ గార్డెన్ అంటే ఒక 10-15 మినిట్స్ చూసేసి వెళ్ళిపోవచ్చు. బాగుంది, నాకైతే కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది ఇది. ఆ తర్వాత మనం వెళ్ళిన ప్లేస్ వచ్చేసి కర్ణాటక సిరి హార్టికల్చర్ గార్డెన్ అనమాట. సో దీని లోపలికి వెళ్తే బాగుంటుంది. ఇది కూడా బేసిక్గా మీకు డౌట్ రావచ్చు ఇక్కడ ఏంది అని అంటే కర్ణాటక గార్డెన్ ఏంది ఊటీలో అని చెప్పేసి. సో ఈ గార్డెన్ ఏదైతే ఉందో ఇది బేసిక్గా మైసూర్ రాజులకు చెందిందనమాట. సో దాని తర్వాత కర్ణాటక స్టేట్ దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది, వాళ్ళే దీన్ని డెవలప్ చేశారనమాట. సో దీని లోపలికి వస్తే మనకు చాలా ఒక రకమైనటువంటి వైబ్స్ వస్తాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు భలేగా క్రియేట్ చేశారు దీన్ని మొత్తం. ఈ గడ్డితో డిజైన్స్ ఇవన్నీ చాలా యూనిక్గా అనిపించింది నాకు. మొత్తం సినిమాటిక్ లెవెల్లో ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, అసలు దీంట్లో నుంచి నడుస్తుంటే అసలు ఆ ఫీల్ బాగుందనమాట. సో నాకైతే క్రేజీ అనిపించింది వీడియో తీస్తుంటే. దాంట్లో ఇట్లా నడుచుకుంటూ అవి మనకంటే ఎత్తుంటుంది అనమాట. అది బాగుంది, చాలా బాగుంది అవి మాత్రం. సో గార్డెన్ అనేది చాలా పెద్దగా ఉంది, చాలా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఫ్రెండ్స్తో అట్లా వస్తే మాత్రం మంచి టైం స్పెండ్ అవుతుంది అనమాట. సో దీంట్లో చాలా యూనిక్ థింగ్స్ అంటే ఇట్లా ఈ డిజైన్స్తో చేసినటువంటి చాలా ఉన్నాయన్నమాట. చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అది కాకుండా మనకు దీంట్లో హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట, స్కై వాక్ లాగా. సో ఇది దీంట్లో స్పెషల్ అట్రాక్షన్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, చాలా బాగుంది ఇది. సో మనం లోపలికి వెళ్ళి దాని పైనుంచి వాక్ చేసుకుంటూ అటు సైడ్కి ఇటు సైడ్కి వెళ్ళొచ్చు అనమాట. కింద వాటర్ ఫాల్ లాగా ఉంటుంది, కొంచెం వాటర్ ఫౌంటైన్ లాగా. సో బాగుందన్నమాట వ్యూ. సో దాని నుంచి వెళ్తే మనం వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా, భలేగా ఉంది కదా, ఒక అంటే బ్రిడ్జి వంతెనలాగా ఉందన్నమాట ఇది. సో దీని నుంచి నడుచుకుంటూ ఆ వ్యూస్ చూసుకుంటూ పోతే చాలా బాగుందన్నమాట. మంచిగా అనిపించింది నాకు. ఇంతటితో పార్ట్ 1 కంప్లీట్ అయింది. పార్ట్ 2 వీడియో తొందరలోనే వస్తుంది. పార్ట్ 2 మాత్రం నెక్స్ట్ లెవెల్లో వచ్చింది వీడియో, డోంట్ మిస్ ఇట్.